వేణుగోపాల్ గారు ప్లీజ్, వేణుగోపాల్ గారు ప్లీజ్, వేణుగోపాల్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం, అంటే చర్చ నడవాలి కాదు. వస్తాను రమేష్ గారు, నెక్స్ట్ ఇస్తాను మీకు, ఒక్క నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు చర్చ జరగాలి కాబట్టి. సో ఆంజనేయ రెడ్డి గారు నిన్న మాట్లాడేటటువంటి సందర్భంలో అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గానే నిన్న నారా లోకేష్ గారు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఇక్కడ కొన్ని అంశాలు నేను మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓసీడీ అనేటటువంటి ఒకటి ఉంది అనేటటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కావచ్చు, నారా లోకేష్ గారు కూడా నిన్న కొన్ని సెటైర్లు వేశారనమాట. సో ఒకసారి అవి చూసిన తర్వాత మనం మీ వర్షన్ మీరు చెప్తారు. ఒకసారి పీసారు అది నారా లోకేష్ గారు బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఇంకా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు. మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం రహస్యంగా మనం పెట్టుకున్నాం. దాని తర్వాత నేను వెళ్ళి ఫాలో అప్ చేశా. మళ్ళీ వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారు. వాళ్ళు 2-3 మార్పులు కావాలి చట్టంలో అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మార్చులు అశ్విని వైష్ణవ్తో గారు కానివ్వండి, సంప్రదింపులు చేసి పాజిటివ్ గా వెళ్ళి చట్టాలే రైట్. ఆంజనేయ రెడ్డి గారు, ఇది బెంతాహై మన మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి కౌంటర్ అనుకోవచ్చా? బెంతాహై అని చెప్పేసి ఏదో కొత్త పదాన్ని కూడా తీసుకొచ్చారు ఈరోజు నారా లోకేష్ గారు. సో టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా నిన్నంతా కూడా స్పీచ్లు జరిగినాయి. సో ఏంటిది, ఎలా చూడొచ్చు? రాజు గారు, ఇవి రాజకీయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారినే మాట్లాడతారు. వీళ్ళకి మనకు అవకాశం వచ్చినప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాము. బట్ నేను ఏందో బెంతాహా ఇంకేదో ఓసిడిలా ఏందో ఇవి కేవలం మాటలకి మాట్లాడడానికి వస్తాయి కానీ, కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఇదే అని నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఎవరి మనస్తత్వాలు, ఎవరి వ్యక్తిత్వాలు డిఫరెంట్ గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం, మనస్తత్వం, ఆయన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. వాటన్నిటికీ మనం ట్యాగులు తగిలించుకుంటూ పోతే మీకు ఒక ట్యాగ్ తగిలించవచ్చు, నాకు ఒక ట్యాగ్ తగిలించవచ్చు, ఇక్కడ ఉండే అందరికి కూడా ఒక ట్యాగ్ తగిలించవచ్చు. ఇవి రాజకీయాల్లో మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనం వ్యక్తిత్వాలను విశ్లేషించడం, మనం సైకియాట్రిస్టులవి లేదా సైకాలజిస్టులు కాదు ఇక్కడ కూర్చొని వ్యక్తిత్వాలు విశ్లేషించడానికి. మనం ఆఫ్టర్ ఆల్ మేము రాజకీయ పార్టీ కార్యకర్తలు, మీరు జర్నలిస్టు, యాంకర్ ఒకటి. రెండోది ఒక ఇంపార్టెంట్ విషయం, మన కారుమూరి రమేష్ నా పేరు కారుమంచి రమేష్ సార్, మీకు చాలా సార్లు చెప్పారు. మర్చిపోతున్నాం. ఏ రాజకీయ పార్టీకి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎన్నిక చేయరు రాజుగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎన్నిక చేయరు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమిటంటే ఫుల్ టైం ప్రెసిడెంట్ గా కాక ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనుభవం కోసం పెడుతుంటారు. ఇప్పుడు ఫుల్ టైం